ఉందో ఇదంతా కూడా మినిమం మన దగ్గర ఆ కెపాసిటీ మెయింటైన్ చేస్తేనే ఆర్ఓబి శాంక్షన్ అయిన తర్వాత కూడా ఇట్ టేక్స్ మోర్ దాన్ 2.5 years. ఒకసారి శాంక్షన్ అయిన తర్వాత కూడా ఈ ప్రొక్యూర్మెంట్ కానీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి క్లీన్ చేసుకోవడం కానీ మరి చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దాని మీద ఒక సబ్ హౌస్ పై మీరు ఏర్పాటు చేసుకోవాలి. నేను మేయర్ గారి ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తుంది ఏంటంటే హౌస్ కమిటీస్ మీరు ఇంట్లో ఇప్పుడు మన కార్పొరేషన్ సంబంధించి ఈ ఆర్ఓబిస్ మీద పనిచేయడానికి ఒక 4-3 కార్పొరేటర్స్ ఒక 2 అధికారులను నియమించుకోండి. ఆ సబ్ హౌస్ మీకు దాని మీద పూర్తిగా దృష్టి సారించి ఇటువంటి వ్యవహారాలన్నీ ముందుకు నడిచేటువంటి ప్రణాళిక సిద్ధం అవుతుంది. ఇవన్నీ లేకుండా మొత్తం మేయర్ గారు కమిషనర్ గారు చూసుకోవాలంటే ఇది జరిగే పని కాదు. మీరు ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కింద చెప్పినటువంటి వాటర్ ట్యాంక్స్ గురించి ఒక 3-2 కార్పొరేట్లకు అప్పచెప్పి దానికి సబ్ కమిటీ ఏర్పాటు చేయండి. అలాగే ఈ ఆర్ఓబిస్ మీద ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయండి. దాని మీద కంటిన్యూస్ ఎక్సైజ్ జరుగుతుంది. ఎక్సైజ్ జరిగినప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ గా మనం ఏం కావాలన్నా చేయగలుగుతాం.